ఓకే. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా సరే మనకి హ్మ్. ఎంతో కొంత నెగటివిటీ ఉంటది. దట్ టూ గ్లామర్ ఫీల్డ్ అంటే ఇంకా ఎక్కువ నెగటివిటీ యాహ్! ఉంటది. హ్మ్. సో, ఈ నెగటివిటీని ఎలా ఫేస్ చేసావు? ఎప్పుడన్నా వచ్చిందా అట్లా సిట్యుయేషన్? ఓకే. యాహ్! సో, ఇది వెరీ వైడ్ టాపిక్. హ్మ్. బేసిక్‌లీ యాక్టింగ్ అండ్ మోడలింగ్‌లోని చాలా సీక్రెసీ మెయింటైన్ అయ్యి ఉంటదనమాట. హుహుహు. ఇప్పుడు లెట్ అస్ టేక్ కొన్ని బయటకి రావు. కొన్ని బయటకొచ్చేస్తాయి. యెస్. కొన్ని బయటకొచ్చినవే ఎక్స్‌పోజ్ అయినవే మనకు తెలుస్తాయి. హ్మ్. ఓకే. ఇలా ఉంటదా అని. వాళ్ళు ఎక్స్‌పోజ్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తది. అవును. లేదంటే మనకెప్పటికి తెలీదు. అదొక రహస్యంగానే మిగిలిపోతుంటది. హ్మ్. అది ఏ ఇండస్ట్రీలోనే ఉంటది. బేసిక్‌లీ కార్పొరేట్ వరల్డ్‌లోని ఉంటది. హ్మ్. గ్లామర్ వరల్డ్‌లోని ఉంటది. బేసిక్‌గా వరల్డ్‌లో జరిగేదే చాలా రాంగ్ థింగ్స్. ఎంత పాజిటివ్ ఉంటదో అంత నెగెటివ్ కూడా ఉంటది గదా! అవును. ప్రతీదీ మనం పాజిటివ్‌లోనే ఉండాలి అంటే అది అసలు ఇంపాసిబుల్. అవును. ఉండదు. ఛాన్సే లేదు. సో, నెగెటివ్ అనేది ఎక్కడైనా ఉంటది. గ్లామర్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువుంటది. అవును. ఈ అన్నిట్ల కన్నా ఒక స్టెప్ ఎక్కువే ఉంటది. అది ఒక స్టెప్ 10% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, ఎక్కువే ఉంటది. అవును. సో, అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క మోడల్ ఏదో ఒక పాయింట్‌లో అయితే ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే కమిట్మెంట్ అన్న ఒక వర్డ్. అవునవును. సో, ఎక్కువగా అదేంటంటే కొంతమందికి నార్మల్ ప్రజలు అంటే హ్మ్. మన పేరెంట్స్ అయినా, లేదంటే కార్పొరేట్ వరల్డ్‌లో ఉన్నోళ్ళైనా, నా ఫ్రెండ్స్ అయినా ఎవరికైతే హ్మ్. గ్లామర్ వరల్డ్‌లోని ఆహ్, రిలేటబుల్ కాదో వాళ్ళకసల ఈ కమిట్మెంట్ అంటే ఏంటో తెలీదు. తెలవదు. నా ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారంటే కమిట్మెంట్ అంటే అదొక సైన్ చేస్తారు గదా! అలా అవునవును. అనుకుంటారనమాట. ఓకే. సైనే గదా! చేసేయి వాళ్ళకో కమిట్మెంట్ ఇచ్చేయి. నువ్వు ఆ ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేస్తావని ఇవ్వడానికి ఏంటి అని. అరే బాబు కానీ అది దాని వెనక గాదురా! ఎంత స్టోరీ ఉందో ఎవరికీ తెలవదు. బాబు అది గాదురా! కమిట్మెంట్ అంటే సంథింగ్ ఎల్స్ అని హ్మ్. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తదనమాట. సో, యాహ్! మోడలింగ్‌లో అయినా, యాక్టింగ్‌లో అయినా ఈ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఏదో ఒక పాయింట్‌లో ఫేస్ చేస్తారు. అదేంటంటే టాప్‌లో ఉంటారు చూడండి. అంటే మెయిన్ ప్రొడ్యూసర్స్ ఆర్ మెయిన్ డైరెక్టర్స్ హ్మ్. వాళ్ళకసలు దే హావ్ జీరో నాలెడ్జ్. ఓకే. వాళ్ళకసల ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలీదు. హ్మ్. మధ్యలో కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఆడే గేమ్ ప్లేస్ ఇవి. ఓకే. ఓకే. సో, యెస్. వాళ్ళు చేస్తున్న దానికేంటంటే ఆ ప్రాజెక్ట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తది. ఆ హ్మ్. పర్టిక్యులర్ హీరో లేదా పర్టిక్యులర్ డైరెక్టర్ ఆర్ ఎల్స్ పర్టిక్యులర్ ప్రొడక్షన్ హౌస్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతది. అవును. అంతెందుకు నేనే ఐ హావ్ బీన్ ఇన్ 6, 7 ఇయర్స్ నుంచి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నా. నేను హ్మ్. ఇప్పటికి ఆడిషన్ ఎళ్ళాను. ఓకే. ఆడిషన్స్‌కెళ్ళాను. డైరెక్ట్ కొంతమంది ఏంటంటే చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు. అంటే స్క్రీన్‌లో ఎట్లా ఉంటదని. హ్మ్. స్క్రీన్ టెస్ట్ చేసి నార్మల్‌గా బయట లుక్ చూసి ఆమె తీసేసుకుంటారనమాట ఓకే. చాలా ఓకే. మంది. ఓకే. అలాంటి డైరెక్ట్ ప్రాజెక్ట్స్‌కి నేను చేస్తా. ఏందంటే హుహుహు. చిన్న మూవీ నుంచి పెద్ద మూవీ వరకు ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో, ఇలా మాట్లాడేవాడోళ్ళు చాలా ఫేస్ చేశాను నేను. యెస్. యెస్. చాలా. అంటే వాళ్ళకి మొహం మీద చెప్పాల్సొస్తది. ఐ యామ్ నాట్ దట్ కైండ్ అంటే చాలా పేషెన్స్. నాకు ఊరుకూరుకనే కోపమొచ్చేస్తది. ఆ కోపమంతా అణుచుకొని, దాచుకొని చెప్పాల్సొస్తదనమాట. నో. హ్మ్. నాకిది ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదు. సో, మీరింకెవరినైనా ఆర్టిస్ట్‌ని చూసుకోండి. ఇలాంటివుంటే నెక్స్ట్ టైమ్ నా దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకొని రావద్దు అని. ఓకే. ఒక స్మైలీ ఫేస్‌తో ఆ! చెప్పాల్సొస్తది. తప్పదింక. లోపల మాత్రం ఆ! మండుతా మరుగుతది. ఉంటది. యెస్. యెస్. రైట్. రైట్. సో, అలా. సో, నేను నా ఆర్టిస్ట్ అంటే యాక్ట్రెసెస్ అండ్ మోడల్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా! కొలీగ్స్. హ్మ్. వాళ్ళు మేమందరం ఇలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళే చెప్తుంటారు. బొచ్చెడు ఫేస్ చేశాను బ్రో. నాకు వచ్చాయి బ్రో. ఇది బ్రో, అది బ్రో అని. సో, మేమప్పుడు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు మాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే పైన ఉన్నోళ్ళకి దే హావ్ జీరో నాలెడ్జ్. యెస్. వాళ్ళకి ఏమీ తెలీదు. దే ఆర్ అవును. రియల్లీ సో ఇన్నోసెంట్. మేబీ ఒకళ్ళు ఇద్దరు ఉండుండొచ్చు. ఉండొచ్చు బట్ చెప్పలేము. అందరిని మనం పాయింట్ ఔట్ హ్మ్. చేయలేం. క్లీన్ వర్క్స్ కూడా ఉన్నాయి. బట్ బేసిక్‌లీ ఒక్క చెత్త వర్కేనే వస్తది ఒక అవును. ఆర్టిస్ట్ దగ్గరికి. అవును. సో, క్లీన్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ హ్మ్. దరిద్రానికి ఇవి చెప్పలేమింకా. వస్తుంటాయన్నమాట. యాహ్! అప్పుడప్పుడు మన అవి దరిద్రం. వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. అవి ఫేస్ చేయాలి, ఇవి ఇది ఫేస్ ఫేస్ చేయాలి. చేయాలి. యెస్. అట్లా. రైట్. ఇప్పుడు ఒక మిస్ వైజాగ్ రన్నర్ అప్ అయ్యారు హ్మ్. 2020. సో, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఎలా వెళ్లారు మిస్ వైజాగ్‌లోకి? అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఫేస్ చేశారు? అది కూడా చాలా ర్యాండమ్ అండి. అంటే ఒక నార్మల్ మిస్ వైజాగ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అనంటే చలో వెళ్దాం. అంటే ట్రై నేను చేద్దాం. 12థ్‌లో ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే. తను షీ ఈస్ ఇంటూ ఈ మోడలింగ్ అన్నమాట. ఓకే. జంషెద్పూర్ పిల్ల. హుహుహు. ఆమె చెప్తుండే ఇలా వాక్ ఉంటది. ఇన్ని రౌండ్స్ ఉంటాయి. టాలెంట్ హ్మ్. రౌండ్ ఒకటుంటది. క్వెషన్స్ అడిగే రౌండ్ ఒకటుంటదంటే అందరం వినేవాళ్ళం. ఒక్కళ్ళనే కాదు నార్మల్‌గా అందరికి క్యూరియాసిటీ ఉంటది కదా! ఒక కొత్త టాపిక్ ఔట్ ఆఫ్ అవునవును. ఈ సిలబస్ కాకుండా ఒక కొత్త టాపిక్ ఉంటే క్యూరియాసిటీ మీద అందరూ వినేవాళ్ళం. హ్మ్. సరే అదేదో ఇక్కడ అప్లై చేద్దాం గదా! అని హ్మ్. ఫస్ట్ 2018లో నేను ఒక సెలక్షన్ ఇచ్చాను. ఓకే. అక్కడ నేను రిజెక్ట్ అయిపోయా. ఓకే. 2018 ఎందుకంటే అప్పుడే ఇంకా ఐ మీన్ నేనింకా
18 కంప్లీట్ అవ్వలేదు. 18 నుంచి స్టార్ట్ ఏజ్ లిమిట్ ఉంటది అనమాట. సో అప్పుడు నేను 17 చేంజ్ అంటే 17 ఇయర్స్ 8 months సంథింగ్ అలా ఉండే 9 months. ఆ రీజన్ వల్ల నేను రిజెక్ట్ అయిపోయాను అప్పుడు. దెన్ 2019 అవ్వలేదు. 2020లో మళ్ళీ కండక్ట్ చేశారు. 2020లో నేను ర్యాండమ్ గానే వెళ్ళి సరే చలో గివ్ ఎ ట్రై అని ఇచ్చాను. గాట్ సెలెక్టెడ్. ఎండ్ వరకు వెళ్ళాను. ఐ మీన్ గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట మధ్యలోని. డ్రెస్సింగ్, వాక్, మేకప్ ఇవన్నీ ఉంటాయి. అన్ని అక్కడే నేర్చుకున్నాను. సో అక్కడ లాస్ట్ లోని ఇంకా గాట్ రన్నర్ అప్ అంతే. సో అది కూడా చాలా ర్యాండమ్ గా అంటే వెళ్ళాం చలో ట్రై చేద్దాం అన్నట్టు సరదాగా వెళ్ళి కొంచెం సీరియస్ అయిపోయింది. అప్పుడు నేను కూడా కొంచెం సీరియస్ అవ్వాల్సి వచ్చిందిలే లాస్ట్ లోనే. ఎందుకంటే వాళ్ళు గ్రూమింగ్ సెషన్ ఇవ్వడం అయినా, మేకప్ సెషన్ ఇవ్వడం అయినా, వాక్ అవ్వడం అయినా, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అయినా, మాట్లాడేది, మీటింగ్స్ అని చాలా ఉంటుండే. అంటే కొంచెం ఎంగేజ్ ఉంటుండే యాక్టివిటీస్ లో. సో అలా కొంచెం సీరియస్ అయిపోయాం. ఓకే, మరి మనీషా గారికి ఏమన్నా లవ్ స్టోరీ లాంటిది యా, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటది అని నేను నమ్ముతాను. లవ్ స్టోరీ ఉండాలి లైఫ్ లోని. డౌన్ ఫాల్ అవ్వాలి. ఆ డౌన్ ఫాల్ నుంచి చాలా థింగ్స్ నేర్చుకుంటారు ఒక మనిషి అని నేను బిలీవ్ చేస్తాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నేను అదే చెప్తాను. ఇఫ్ అట్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీవన్, గో ఫాల్ ఇన్ లవ్. దెబ్బలు కాసి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సెస్, దాని తర్వాత నువ్వు చాలా మెచ్యూర్ అవుతావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు వరల్డ్ లోని, ఇంకా బతకడం నేర్చుకుంటావు. నీకు ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నువ్వు రిమైనింగ్ అన్ని నీకు చాలా తెలుస్తాయి. అసలు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట అన్ని. ఓకే, ఇది ఇలా ఉంది అంటే నేను ఇలా నెక్స్ట్ స్టెప్ ఇలా వేయాలి. కెరియర్ విషయంలో అయినా, ఫ్యామిలీ విషయంలో అయినా, రెస్పాన్సిబిలిటీస్ అవ్వు, టైం సెన్స్ అవ్వు, అన్ని నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయి. అవును. సో నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చే అడ్వైస్ అదే. సో డిగ్రీ సెకండ్ ఇయర్ లో అనుకుంటా 2019 ఓకే ఐ ఫాల్ ఇన్ ఫస్ట్ లవ్. నాకు అప్పటి వరకు ఏంటంటే నాకు తెలియదు కదా అసలు ఇదేంటి చిన్న పిల్లం, మనం పిల్ల బచ్చా టైంలో ఎందుకు ఈ యాసలన్నీ అవసరం మనకి అన్నట్టే ఉండేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్ లో నేనే ఒక అబ్బాయిని చూసాను, నేనే ఇష్టపడ్డాను, నేను కన్ఫ్యూజ్ చేశాను, ఓకే అన్నాడు. మేము ఎంత సీరియస్ అయ్యాము అని అంటే, నేను మా ఇంట్లో చెప్పేసుకున్నా ఆ టైంలోనే, ఆ ఏజ్ లోనే. తన ఇంట్లో చెప్పేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని నేను. అంత క్లోజ్నెస్ ఉండేది. అండ్ దెన్ సమ్ ఫైన్ డే బేసిక్లీ చాలా సింపుల్ గా తెగొట్టాలంటే, మన ఇన్వెస్ట్మెంట్, మన మనీ, మనం ఇష్టపడి ఒక బైక్ కొనుక్కుంటాం. ఒక స్కూటీయో బైకో, అబ్బాయిలు అయితే బైక్, మనమైతే స్కూటీ. మన టైం మొత్తం అంటే ఆబ్వియస్లీ ఇంత ఎర్నింగ్స్ కదా. ఇప్పుడు మనం ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ జాబ్ చేసో ఏదో ఒకటి చేసి మనం కొంచెం సేవింగ్స్ చేసుకుంటాం. సో ఆ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది, టైం అనేది, ఇంకా మన ఎఫర్ట్స్ అనేవి, మన ఇష్టం అంతా తీసుకెళ్లి ఒక బైక్ మీద పెట్టి అది మనం కొనేసుకుంటాం, రైట్? ఆ బైక్ అంటే అన్ని ఆబ్వియస్లీ నచ్చి ఉంటాయి, కలర్ అవ్వు, మైలేజ్ అన్ని చూసుకుంటాం, అన్ని నచ్చింది కాబట్టి తీసుకున్నాం. మార్కెట్ లో అన్ని రీసెర్చ్ చేసి, సర్వే చేసి. సో లాస్ట్ కి ఏమవుతుంది, ఒక బండి తీసుకున్నా 1 year or 2 years తర్వాత దీనికన్నా తోపు బండి వస్తుంది మార్కెట్ లోకి, ఏదో ఒక బండి. లేటెస్ట్ అమ్మాయిలకి అయితే ఒక పింక్ కలర్ బండి వచ్చింది. ఆబ్వియస్లీ మనం దీనికన్నా మనసు అటు వెళ్తుంది, తీసుకుందాం అని. బట్ ఇన్వెస్ట్మెంట్ మనం దీనికి పెట్టాం, మనకి ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది ఆ 1 year 2 years లోని. ఈ బండితోనే మనం లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళి ఉంటాం, ఈ బండితోనే చాలా మెమరీస్ ఉంటాయి. సో ఈ బండితోనే ఉంది కదా, సర్లే అది ఎందుకులే అని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. దీన్ని అమ్మేసి, ఐ మీన్ ఎంతైతే అమ్మేసి అండ్ కొంచెం మనీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ కొత్త కొనేది కూడా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. సో ఈ స్కూటీ అండ్ బండి స్టోరీ ఎందుకు చెప్పానంటే, నా ఎక్స్ విషయంలో కూడా అదే జరిగింది. తన టైం, లవ్, ఇన్వెస్ట్మెంట్ అంతా నాకు పెట్టింది. తనకి గుర్తుందో లేదో తెలీదు. వెన్ హీ గాట్ బెటర్ ఆప్షన్, తను వెళ్ళిపోయాడు. బెటర్ ఆప్షన్